అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఉన్న వైకాపా నాయకుల నుంచి తనకి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలుగుదేశం నాయకుడు నగేష్ ఆరోపించారు. ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరానని, ఆ పార్టీ నాయకులు తనపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. వైకాపా నాయకుడు శ్రీరామ్ రెడ్డి, అతని అనుచరులు కలిసి మంగళవారం తన ఇంటికి వచ్చి బెదిరించారని నగేష్ చెప్పారు. విశ్రాంత జడ్జ్ కిష్టప్ప నగేష్ కు మద్దతుగా నిలిచారు. వైకాపా నాయకుల నుంచి తన కుటుంబాన్ని పోలీసులు రక్షించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు న్యాయం జరగదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది. కొద్ది రోజుల కిందట మా తోటకి నిప్పు అంటించి మా తోటలో దాదాపు మొత్తం 3-4 లక్షల మెటీరియల్ నష్టపరిహారం చేయడం కూడా జరిగింది. నిన్నటి రోజున ఉదయం 8:30 గంట సమయంలో బొమ్మన శ్రీరామ్ రెడ్డి, కృష్ణసాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి, బాలరెడ్డి కొంతమంది అనుచరులను వేసుకొని 3 వెహికల్లో వచ్చి మా ఇంట్లోకి జొరబడి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది. వాళ్ళు నా పైన కక్ష కట్టి ఈరోజు ఉద్దేశపూర్వకంగా నా ఇంటిపైకి వచ్చి దాడి చేయడం జరిగింది. ఎందుకంటే నా పైన గత 1.5 సంవత్సరం నుంచి శ్రీరామ్ రెడ్డి గారు నా పైన కక్ష కట్టినాడు. కాబట్టి నాకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాణహాని ఉంది. దయచేసి నాకు వాళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించాలని మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.